హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎపిసోడ్ అయిపోయింది. ఇవి ప్రోమోల్లో కూడా వచ్చినాయి, కానీ ప్రోమోల్లో పెట్టి మళ్ళీ ఎపిసోడ్ రివ్యూ పెట్టి ఎందుకు మొత్తం ఒకసారి పెడదాం ఆగేమో. ప్రోమోలో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రోమోల్లో నిన్న ఎపిసోడ్ కంటిన్యూషన్ థర్డ్ ప్రోమో. ఆ ప్రోమోలో ఏముంది? అక్కడ శ్రీజ ఏడుస్తుంది, ఇక్కడ రీతు ఏడుస్తుంది. అక్కడ శ్రీజని అందరూ ఓదారుస్తున్నారు, ఇక్కడ రీతుని డెమాన్ ఒక్కడే ఓదారుస్తున్నాడు. ఎందుకు, ఏంటి, ఎలాగా, ఎందుకు కన్నింగ్ నిజమైన ఏడిపోయినా అది, లేకపోతే ఆడియన్స్ ఊళ్ళో పూలు పెద్ద కాలీఫ్లవర్ పెడతానికి వీళ్ళు యాక్టింగ్ అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే కొంచెం మన ఛానల్ ముందుకెళ్తుంది. ఓకే, మన వీడియోలు కూడా ముందుకెళ్తాయి. అక్కడ శ్రీజ ఏడుస్తుంది, ఇక్కడ రీతు ఏడుస్తుంది. రీతు ఏడ్చేదానికి ఒక అర్థం ఉంది. ఎందుకు అక్కడ నామినేషన్ పడింది? ఎందుకు? డెమాన్ని కెప్టెన్ చేసినందుకు అదే రీజన్తో నామినేషన్ పడింది. ఒప్పుకుంది, సరే నేను తప్పు చేశానని ఒప్పుకుంది, అంగీకరించింది దానికి. మరి అక్కడ ఈమె ఏడుపు ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. కానీ ఏడ్చిందా ఏడలేదు తర్వాత సంగతి. తన బాధపడటానికి ఒక మీనింగ్ అనేది ఒకటి ఉంది అక్కడ, అవునా? కొంతమంది కన్నీళ్ళు రావట్లేదు, ఏడవట్లేదు. అది ఏడ్చిందా ఏడవట్లేదు అనేది పక్కన పెడితే తన బాధకు కానీ ఏడుపు కానీ కారణం సరైన రీజన్ ఉంది. ఓకే, నెక్స్ట్ అక్కడ శ్రీజ ఎందుకు ఏడుస్తుంది? నామినేషన్ అయినందుకు అంత ఫీల్ అయిపోయి అంత ఏడుస్తుంది. మరి వీళ్ళందరిని నామినేట్ చేసినప్పుడు అంత బాధ ఆడకుండదా, ఆ పెయిన్ వాడకుండదా? మరి వాళ్ళు ఏడవలేదే. మరి తనూజ మీద ఒక్కసారి 5గురు పడ్డారే వంట సరిగ్గా చేయలేదని. మరి తనూజ ఏమనాలి? తనూజ ఇంకెంత ఏడవాలి? బాడీ షేవింగ్ అన్నారు, బిహేవియర్ అన్నారు, మాకు వండి పెడతలేదు అన్నారు, భరణి గారిని ఇసుకుంది అన్నారు, అన్నం ఉడకలేదన్నారు, బెడక ఉడకలేదన్నారు, అది బంగాళదుంప అని ఎగతాలు చేశారు. మరి అన్నా కానీ తనూజ 5గురితో ఫైట్ చేసింది. 3 మగవాళ్ళు 2 ఆడవాళ్ళతో ఫైట్ చేసింది అమ్మాయి తనూజ. మరి ఇక్కడ ఈమెను ఏమీ అనలా. అమ్మా, నీ పాయింట్ ఏది నువ్వు పెట్టు, అందరి పాయింట్లో నువ్వు ఏలు పెట్టకు, అందరూ తీసుకొచ్చి నేను ఎత్తి మీద వేసుకో, నువ్వు అవిరీజనగా పెట్టకు, అందరితోటి నువ్వు స్టాండ్ తీసుకోకు, నీ పరిధిలో నువ్వు ఉండని చెప్పారు. మంచి చెప్పారా చెడు చెప్పారా? మంచిగా చెప్పారు. మరి మంచి చెప్తే ఎక్కులు పెట్టి ఏడ్చిద్ది ఏంది? గగ్గులు పెట్టి ఏడుస్తుంది, లెక్కులు పెట్టి. ఆమె ఏడుస్తుంటే అర్థం పర్థం లేని క్యాండిడేట్లు ఉన్నారు కదా, రాము, ఇమ్మానియలు, తనూజ, వెళ్ళి అక్కడ ఓదార్చడం, వెన్నపూసరాసి ఓదార్చడం. ఎందుకు ఓదారుస్తున్నారు? ఏం తప్పు చేసినందుకు? వీళ్ళందుకే వీళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి టెనెంట్స్లో పడేయాలి. ఈ ఓనర్స్ని వీళ్ళు చేసే పని లైవ్లో కూడా వాళ్ళకి అడగకముందు అన్నీ ఇచ్చేస్తున్నారు. అసలు మొత్తం ఇక్కడే టెనెంట్స్ దాంట్లో వాళ్ళు అసలు ఉంటలే, మొత్తం ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఫ్రీగా అన్నీ అడగని కూడా అడగకుండా తీసుకుని తినేస్తున్నారు. ఎక్కడ ఓనర్స్ దాంట్లో ఓనర్స్ తోటి కలిసిపోయి ఉంటున్నారు. అసలు అప్పుడు ఓనర్స్ ఉన్నప్పుడేమో వాళ్ళని రాసినంపాన పెట్టారు, వాళ్ళు అడిగి రావాలి, లేదా అడిగి వీళ్ళు ఇంప్రెస్ చేసి తీసుకోవాలి, అన్నీ చేయాలి. ఇప్పుడేమో వీళ్ళే పిలిచేస్తున్నారు. ఇప్పుడు ఓనర్స్ అయిన సెలబ్రిటీసే పిలిచేస్తున్నారు వాళ్ళని. ఇంకా వాళ్ళకి నొప్పి ఏం తగులుద్ది, బాధ ఏం తగులుద్ది? మరి వీళ్ళని అక్కడ వీళ్ళు ఓదారుస్తున్నారు. తప్పేమన్నారని నామినేషన్ చేశారు, అందరితో పాటు రీజన్గా నామినేట్ చేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఇమ్మానియల్ నామినేట్ చేస్తున్నాడంటే అక్కడ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ అనుకున్నారు ఎవరి గేమ్ స్ట్రాటజీలు వాడుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే స్ట్రాటజీగా ఉండి అందరిని నామినేషన్లో లాగారో అలాగే వీళ్ళకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, అందరు నామినేషన్ లాగాన్ని ఆలోచన చేశారు. లాస్ట్ శ్రీజ మిగులుద్ది, శ్రీజని సంజన అమ్మ నువ్వు లాగు బయటికి నామినేషన్లో కానీ మాట్లాడుకున్నారు. స్టేజ్లో ఉంటాయి కదా. మరి వాళ్ళకి కానీ వీళ్ళు అందరూ నామినేషన్ ఉన్నప్పుడు బాధపడ్డారు కదా, మరి ఆ పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా లాగారు. తప్పేముంది దానికి? ఎవరి స్టేజ్లో ఆడుకుంటే ఎవరి రీజన్లు ఆడుకుంటే అందరిని తీసుకొచ్చి పెట్టాలి. వాళ్ళకే ఉంటుంది, వీళ్ళకి ఉన్నట్టు వాళ్ళకి ఉంటుంది కదా. మేము జెన్యూన్గా ఆడుతున్నాము, వాళ్ళు అన్ఫేర్గా ఆడుతున్నారు. ప్రియా ఉంటుంది. జెన్యూన్ అనే పదం మాట్లాడటం చాలా రాంగ్. ఏడు జెన్యూన్గా ఉన్నారు? ఏదన్నితే జెన్యూన్గా చేశారా వాళ్ళు చెప్పిన రీజన్ మంచి రీజన్ ఇది కాదు. నాకు సార్ చెప్పిందే పాయింట్ వీళ్ళు చెప్పారు. ఇప్పుడు నాకు సార్ చెప్పేది ఏంటి? బయట వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా వీళ్ళకి ఒక గైడ్లైన్స్, ఒక దిక్సూచి. అది వాళ్ళు దాన్ని పాటిస్తే ఇంకా ముందుకెళ్తారు. కొన్ని వారాలు అక్కడ ప్రయాణించడానికి కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నాకు సార్ అంత పెద్ద అధినేత ముందు కాలు మీద కాలేసుకున్నా కానీ అసలు బీబీటీ వాళ్ళని తీసుకొచ్చింది నాకు సార్ని అవమానపరచడానికా? నాకు అది పెద్ద డౌటు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? కాలు మీద కాలేసి కూర్చొని ఆ పెద్ద ఆయన ముందు ఆయన అవమానపరచడానికా?
అది అర్థం అసలు ఆ పద్ధతి కానీ పెద్దోళ్ళు అంటే బిహేవియర్ కానీ ఆలోచన కానీ లేదు. ఆయనకి ఎదురు మాట్లాడుతున్నారు వాళ్ళు, లెక్క చేయకుండా ఆయనే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. కోర్స్ అందరూ అంటారు అనుకుంటా, కోర్స్ సంగతి ఎందుకమ్మా, అందరి సంగతి ఎందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అన్నారు. మంచి మాట. అది కనుక సరి చేసుకుంటే అప్పుడు కూడా బాధపడింది, చాలా బాధపడింది నాకు సార్ అన్నారని. మరి అదే పాయింట్ కదా వీళ్ళు కూడా చెప్పారు. అది వ్యాలిడ్ రీజన్ కాదంట. ఇప్పుడు ఎప్పుడు నామినేషన్ చేసినా కానీ శ్రీజ వేరే వాళ్ళ పాయింట్లే తీసుకొచ్చి నామినేషన్ చేసేదాన్ని, తనకంటే ఒక పాయింట్, తనకంటే ఒక రీజనే లేదు. అప్పుడు కూడా అంతే కదా, తనుజ నామినేట్ చేస్తా రీతు సంగతి తీసుకొచ్చి పెట్టింది కదా, రీతు రెచ్చగొట్టింది కదా, వాళ్ళిద్దరు తగుదు పెట్టింది కదా, అదే కదా వద్దనేది వీళ్ళు. అమ్మ నీ సంగతి నువ్వు చూసుకో, అందరిది ఎందుకు అని నేను మంచిదని చెప్తాం. ఎక్కులు పెడతా, నేను వాళ్ళకో స్టాండ్ తీసుకున్నా, వీళ్ళకో స్టాండ్ తీసుకున్నా, వాళ్ళకి హెల్ప్ చేసా, వీళ్ళకి హెల్ప్ చేసా, అందరి పేర్లు చెప్తుంది. కానీ తనకంటూ తన విషయం మీద తన స్టాండ్ తీసుకున్నది ఏది తనే చెప్పట్లా, శ్రీజానే చెప్పట్లా అదే విషయం అందరూ తీసుకుని చెప్తుంది. కానీ తీసుకోమని ఎవరు చెప్పారు? అక్కడ ఎవరు ఆలోచనలు అనుకుంటాయి. వాళ్ళ పక్క స్టాండ్ తీసుకొని ఎవరు చెప్పారు? నువ్వు బయట ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకున్నట్టు స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి ముక్క తీసుకొని రీల్ చేసుకున్నట్టు కాదు కదా బిగ్ బాస్ హౌస్ అంటే. అందరి విషయాలు ఉంటే ఎవరి దాళ్ళే అక్కడ ఆలోచించడానికి టైం దొరకదు, అక్కడ స్కెచ్లకు టైం దొరకదు. వాళ్ళ గురించి స్టాండ్ తీసుకునేది ఏంది వాళ్ళ దగ్గర తెలియదా? నువ్వు తీసుకునేది ఏంది అక్కడ స్టాండ్? నువ్వు స్టాండ్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిపోతుందా, లేకపోతే బిగ్ బాస్ కప్ ఏమైనా ఇస్తున్నాడు వాళ్ళకి? ఎవరు కదా స్టాండ్ తీసుకుని ఏడుస్తుంటే వీళ్ళందరూ ఓదార్చడం. దానికి తనుజాని చూస్తే భలే కోపం వచ్చింది. ఎంతమంది కోపం వచ్చిందో కామెంట్ చేయండి. తనుజాని చూస్తే ఫస్ట్ 2 వారాలు బాగుంది, ఈ 3వ వారం వచ్చినప్పుడు తనుజాకి ఏమైంది నాకు అర్థం కావట్లేదు అసలు. అక్కడికి వెళ్ళి ఓదార్చింది, సరే ఫ్రెండ్ ఓదార్చింది, సాటి అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి ఓదార్చారు, నామినేషన్లు అందరూ అన్నారు, సరే అంతవరకు పక్కన పెడితే భరణి గారిని వచ్చి కోప్పడిద్దేంది? ఏమైనా కోప్పడిందంటే అక్కడ అందరూ మాట్లాడుతున్నారు కదా, ఎవరి పాయింట్లు వాళ్ళు పెడుతున్నారు కదా, నువ్వు ఎందుకు లేచావు నాన్న, నువ్వు ఎందుకు మాట్లాడావు నాన్న, నువ్వు ఎందుకు లేచి వేరే వాళ్ళ పాయింట్లో తలదూచావు నాన్న అని భరణి గారిని అడిగింది. భరణి గారు చేసిన తప్పేమీ లేదు అక్కడ. వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు శ్రీజ నామినేట్ చేయాలని. మరి అప్పుడు అందరూ మాట్లాడతారు కదా, అందరు రీజన్ అదే అయినప్పుడు ఆ గొడవ పెద్దది కాకుండా ఉండటానికి లేచి అమ్మ ఎట్లా అమ్మ నీతో మాట్లాడటం ఇక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరికి కూడా అంటే ఓనర్స్ అయినా సెలబ్రిటీస్కి ఎవ్వరికి ఇష్టం లేదమ్మా అన్న తప్పేముంది? దానికి నువ్వెందుకు అన్నావు ఆ మాట, అందరి తరపున నువ్వెందుకు అన్నావు ఆ మాట, అందరు మాట్లాడరో నీకెందుకు అని అంటే ఆయన కోపం వచ్చి నువ్వు గొంతు పెద్దది చేసి మాట్లాడబాక అని అన్నది. ఈమె వెళ్ళి ఓదారుస్తుంటే నాకు మాట్లాడడం లేదు, వెళ్ళిపో అక్క తనుజాని, నీతో మాట్లాడడం లేదు, ఎందుకంటే నాతో ఎవరు మాట్లాడటానికి మీరందరూ ఇష్టపడలేదంట కదా బణి అన్న అంటున్నాడు అంటే ఎట్లా ఇష్టపడతారు? ఎవరిని లెక్క లేకుండా విలువ లేకుండా మాట్లాడుతుంటే ఎలా ఇష్టపడతారు? రీతు అలా చేసి వచ్చినందుకే వాడు పలకలేదు, కొన్ని గంటల సేపు పలకలేదు. మరి అంత బాధ పెడుతుంటే చిన్న పెద్ద వెళ్ళకుండా మాట్లాడుతుంటే ఎట్లా పలుకుతారు వాళ్ళు? స్టాండ్ తీసుకునేది ఎక్కడ? నిజంగా స్టాండ్ తీసుకునే శ్రీజ అయితే ఎప్పుడైతే రీతు తప్పు చేసిందో స్టాప్ అని భరణి గారిని ఎప్పుడైతే బయటికి గెంటిందో అప్పుడే టెనెంట్స్, కామనర్స్, సెలబ్రిటీస్ అని అరవకుండా అప్పుడే నిలబడి గనక స్టాండ్ తీసుకొని ఉంటే అక్కడ న్యాయం జరుగుంటే అది కదా స్టాండ్ తీసుకుంటారే. శ్రీజ భలే స్టాండ్ తీసుకుందిరా, ఇంతమంది ఉండి కూడా మనం ఏం మాట్లాడలేదురా, భలే స్టాండ్ తీసుకుంది, న్యాయం జరిగిందిరా, ఇదిరా మన పిల్ల అన్నా కానీ దమ్ము చూపించిందిరా అని అంటారు. ఎక్కడ స్టాండ్ తీసుకుంది? స్టాండ్ తీసుకున్నందువల్ల ఎవరికి న్యాయం జరిగింది? అని నష్టాలే కదా. అదే కదా చెప్తుంది. మార్చుకోవటానికి ఏదైనా సలహా ఇస్తే ఇప్పుడు ఒక పాయింట్ నామినేషన్లో వచ్చిందంటే ఒక రీజన్ ఒక అతను చెప్పారంటే తనలో ఆ పాయింట్ ఆ రీజన్ అనేది దానికి సంబంధించిన ఫాల్ట్ తనలో ఉందని దాన్ని గెస్ చేసి దాన్ని తగ్గించుకొని దాన్ని ఆలోచన చేసుకొని అది ఉంటే తీసేసుకొని దాన్ని ఒక రూపకల్ప చేసుకొని ముందుకెళ్తే అవసరం ఉంటారు, ఆడియన్స్ కూడా మెచ్చుతారు. అరే ఆ రీజన్ వేశారు కానీ ఆ రీజన్ తగ్గట్లేదు లేరా శ్రీజ, చాలా మారిపోయింది, బాగుంది అనే ఒపీనియన్ ఆడియన్స్లో కలుగుద్ది. అంతేగాని మా మీద నామినేట్ చేశారని ఎక్కులు పెడితే అట్ట కుదురుతుంది. ఏడ్చింది. ఇక్కడ మన రీతు సెక్షన్కి వస్తే నేను ఏం తప్పు చేసేయను రా అంటాడు డెమాన్. ఆమెమో నా హార్ట్ బ్రేక్ అయిందిరా అంటది. హార్ట్ బ్రేక్ అయిందో తొక్క బ్రేక్ అయిందో అంటే అక్కడంట శ్రీజ అని సేవ్ చేసేటప్పుడు ఒక్కసారి అంట రీతు వైపు చూడలేదంట. ఎందుకు చూడాలి? ఇప్పటికే బ్లేమ్ అయిపోయాడు. అక్కడ నామినేషన్లో కూడా హరీష్ గారు లత్కోర పనులు చేస్తున్నావు, పులిహోరలు కలపడం కాదని అన్నా, అందరూ చూసా, నాకు సార్ కూడా అన్నా. దానివల్ల అతను బ్లేమ్ అయిపోయాడు. అతను స్టాండ్ తీసుకొని శ్రీజ చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదని అతను ఆమెను సేవ్ చేశాడు. ఇక ఆ జ్ఞానం అనేది తెచ్చుకొని ప్రవర్తిస్తే రీతు బాగుంటుంది. ఎందుకంటే ఇంకా తెచ్చుకుంది,
జ్ఞానం లేదు, పాడు లేదు, తొక్క లేదు. అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఓరి నాయన పులిహోర మరీ ఎక్కువైపోయింది. ఇక్కడ డిమాండ్ ఏంటంటే, నేను చేసింది కరెక్టే, నువ్వు ఉండగలుగుతావు, తను అంటే నువ్వు ఉంటావు అని అంటే శ్రీజ వెళ్ళిపోద్ది అని భయం. ఆ డిమాండ్కి ఎందుకంత భయం? తన కోసం అందరి చేత మాట్లాడి కెప్టెన్ చేసింది రీతు, అతను కాపాడేది శ్రీజానా? అసలు లైవ్లో ఏం జరుగుతుంది తెలుసా? ఈ కాన్వర్జేషన్ అసలు భలే చిత్రంగా ఉంది లైవ్లో కూడా. ఇప్పుడు ప్రోమో ఇక్కడైతే ఎపిసోడ్లో కొంచెం వచ్చింది. ఎవరు ట్రాకులు, ఎవరి లైన్లు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు. ఆడ రీతు వెళ్ళాము బిగ్ బాస్కి ఏమో వేరే సీక్రెట్లు చెప్పుద్ది. ఏం జరుగుతుందిరా బాబు ఇది? డెమాను రీతు మాట్లాడుకుంటే శ్రీజ ఉడుక్కుంటుంది. శ్రీజ డెమాన్ బిల్స్ కూర్చోబెట్టి సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో రీతుకి, నువ్వు మాట్లాడవంటేనా అని వార్నింగ్లు ఇచ్చుద్ది. మళ్ళీ కళ్యాణ్ వస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండని వార్నింగ్ అవుతుంది. ఆ పిల్ల పెట్టెంతే కానీ గొంతు కానీ అందరూ బెదిరియటం కానీ బలి చేస్తుంది. అబ్బా ఏడకొచ్చేటప్పుడు రీతు ఏమో తనుజ కళ్యాణాన్ని ఏడ చెప్పుద్ది. ఏంది పులిహోరాలు? ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కాదు అసలు. అయిపోయింది. ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో నిజంగా అది చూస్తామంటే కొంచెం ఇమ్మానులను బట్టి అన్నిట్లో ఇమ్మానులు 100% ఇస్తున్నాడు. ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం చేత కాదు ఆ కామనర్స్ అయిన టెనెంట్స్కి, ఒక నవ్వించడం చేత కాదు, ఒకరితో కలిసి మాట్లాడడం తెలియదు. అదే లేకుండా ఊరికే మాట్లాడుతూ కూర్చోవటం, స్కెచ్లు వేయటం, తినటం, కూర్చోవటం, ఇదే చేస్తారు తప్పితే వేరే ఏమైనా ఉన్నాయి అక్కడ? ఆ ఇమ్మానులు లేకపోతే ఆ బిగ్ బాస్ షో చూడలేము. మంచి జోక్ పెట్టాడు, చాలా బాగా చేశాడు. అక్కడ ఒక డైలాగ్ అన్నారా, రీతు ఆయన బామర్దమ్మని, అమ్మ ఆయన నీకు కెప్టెను, నువ్వు ఆయనకు కెప్టెనువో, లేకపోతే మీరెవరు కెప్టెనో మాకే అర్థం కావట్లేదమ్మా అంటున్నాడు. అదే కదా మరి చాక్లెట్లు బిస్కెట్లన్నీ ఇస్తా తిరుగుతున్నాడు కదా. అదే అందరు నవ్వుకుంటున్నారు మళ్ళీ. ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎమోషనల్ టాస్క్, యాపిల్స్ టాస్క్ ఇచ్చి యాపిల్ ఇప్పుడు బిగ్ బాస్ కూడా దూరిపోయి అర్జున్లాగా వచ్చేసాడంట. అర్జున్లాగా వచ్చి ఆడుతున్నాడు. యాపిల్స్ పెట్టాడు. యాపిల్స్లో వచ్చిన విత్తనాలను బట్టి వాళ్ళకి ఇంటి నుంచి వచ్చే మెసేజ్ల కోసం టాస్క్ పెట్టారు. ఈ మెసేజ్ టాస్క్ అనేది ఏ బిగ్ బాస్ షో అయినా చాలా టాప్లో ఉంటుంది, చాలా హిట్ అవుద్ది కూడా. ఎందుకంటే ఎమోషనల్ టచ్ చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు, లేదంటే లెటర్ పంపించేవాళ్ళు, లేదంటే ఫొటోస్ పంపించడం, ఇదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అన్ని సీజన్లో కూడా ఇది మంచిగా హిట్ అవుతుంది. ఎందుకంటే దూరంగా ఉంటారు. పైగా 2వ వారం 3వ వారం పెట్టారు. ఇంకా చాలా వారాలు కలిసిన తర్వాత పెట్టేవాళ్ళు. అప్పటికి ఇంకా పాపం దిగులుతూ ఉంటారు కాబట్టి బాగుండేది. 2 వారాలే కదా, అంత ఎమోషన్ అవ్వరేమో అనుకుంటున్నా. కానీ ఎవరు ఎమోషన్ అయినా అవ్వకపోయినా కొంతమంది సీరియల్స్ చేసేవాళ్ళు కానీ షోలు చేసేవాళ్ళు కానీ హైదరాబాద్లో అటు ఉండి పేరెంట్స్ని వదిలేచుకు ఉండే కదా వాళ్ళు షోలు చేసేది. వాళ్ళకి అంత ఎమోషన్ అటాచ్ లేకపోతే, కాకపోతే గుర్తొస్తే ఏడవచ్చు. కానీ సంజనాది మాత్రం బాధాకరం. ఎందుకంటే పాపం 5 months బాబు అంట కదా, బాబు గుర్తొచ్చి అయితే బాగా ఏడ్చింది. ఎందుకంటే పాలు తాగే బాబు వదిలేసి వచ్చింది. అది ఎమోషన్ అయితే నిజమైన ఎమోషన్. సంజన ఏడుస్తుందంటే దానికి ఒక అర్థం ఉంది. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? తనుజ ఎందుకు ఏడుస్తుంది? తనుజ ఇక్కడ సీరియల్స్ చేస్తే ఏడుంటుంది. ఇమ్మాన్లు ఎందుకు ఏడుస్తున్నాడు? జబర్దస్త్ హైదరాబాద్లోనే ఉంటాడు. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? అర్ధపర్థంలో ఎక్కులు పెట్టి ఏడుతున్నారు. అంత దిగు 2నే వచ్చిన తెల్లారి ఏడుతుంది ప్రియా. సరే ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్లో ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడానికి మన బిగ్ బాస్ 4 పాటలు పడుతున్నాడు. ఆ పాటలో భాగంగా 3వ వారమే ఎమోషనల్ టచ్ చేయడానికి పెట్టాడు. అక్కడంట ఒక లెటర్ వస్తేనేమో 40% తగ్గుద్దంట, ఆడియో మెసేజ్ అయితేనేమో 30% తగ్గుద్దంట, ఫోటో వస్తే 20% తగ్గుద్దంట. ఏమైనా ఛాన్స్ వస్తే 20% అన్నాడు. ఇదే గేము ఇంతకుముందు సీజన్లో గౌతమ్ శుభశ్రీకి వచ్చింది. లెటర్లు వస్తే ఇప్పుడు ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి, ఇద్దరు ఒకళ్ళకే అందుద్ది. దీంట్లో సుబ్బుని మోసం చేశాడు మన గౌతమ్. ఎమోషనల్ టచ్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్ల దగ్గర నుంచి ఆ లెటర్ తీసేసుకున్నాడు. అప్పుడు బాగా ఆడియన్స్ అయితే బేపచ్చం కోపడ్డారు గౌతమ్ మీద, శుభశ్రీని ఇది చేశాడని. ఇలాగ టేస్టీ తేజ ఎవరు ఈ లెటర్ల కాడే ఎవరిదైతే తీసుకుంటారు, మిగిలిందని దాంట్లో పెడితే ముక్కలు అయిపోద్ది. ఈ లెటర్ కాడ ఇద్దరు పోరాడాడు. నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకో ఏడుస్తూనే మళ్ళీ ఏడుస్తుంటూ చీదేసుకుంటూ నువ్వు తీసుకో అమ్మ మమ్మీ అంట ఏడ్చుకోవడం, మమ్మీ అంట నువ్వు తీసుకోరంట. అట్లా ఎవరు దాంట్లో పెట్టేసాడు. ఎవరి లెటర్ పోయింది. చివరికి టేస్ట్ చేయ దొరికింది. అలాగే మన శివన్న, ప్రశాంత్కి శివన్నకు వచ్చింది. శివన్న అరే నాకు నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, నా పిల్లలు చదువుతున్నారు, వాళ్ళని చూసుకోగలదు, నువ్వైతే తీసుకో లెటర్ అని ప్రశాంత్కి ఇచ్చిన తర్వాత శివన్న కూడా బాధపడ్డాడు. ఎందుకంటే ఫ్యామిలీ కోసం. అట్లా ఎమోషనల్ టచ్ ఇస్తూ ఇంటి దగ్గర నుంచి ఏం మెసేజ్ వస్తుందో అంటే దాంట్లో ఆ మెసేజ్లో వీళ్ళు ఇక్కడ ఎలా ఉండాలనేది ఇంక్లూడింగ్ ఉంటుంది. దాంట్లో
వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ గుండా బయట టాక్ ఎలా ఉంది అనేది ఆ మెసేజ్లో కానీ ఆ లెటర్లో కానీ క్రోడీకరించబడి ఉంటుంది. దాంట్లో ఉంటుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ దాంట్లో ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాటికి వీళ్ళు ఎదురు చూస్తారు. ఏం మెసేజ్ ఉందో, మేము ఎక్కడ ఎలా ఆడుతున్నామో, మా గురించి బయట ఫీడ్బ్యాక్ ఎలా ఉందో, ఎవరేమనుకుంటున్నారు, ఆడియన్స్ మా గురించి అనుకుంటున్నారు, ఈ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ అనేది దాంట్లోంచి వస్తుందని వీళ్ళు బాగా ఎదురు చూస్తారు. అందువల్ల కొంచెం ఈ గేమ్ అనేది కొంచెం హైలైట్ అవుద్ది. ఏ సీజన్ అయినా సరే మంచి హైలైట్ అవుద్ది. అలాగే అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్లు కూడా అలాగే ఉంటాయి. లెటర్స్లో కానీ ఆడియో మెసేజ్లు కానీ ఫొటోస్లో ఉండవులే, అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ 100% ఉంది, ఇక్కడ 5 ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మాయిలకు పోయింది 25%, ఇంకా 70% ఉంది. మరి ఎవరు వెళ్తారో ఎవరైతే. ఈ గేమ్ అయితే కొంచెం ఎమోషనల్ టచ్ చేసింది కాబట్టి కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఓవరాల్గా రీతి నిజంగా ఏడ్చిందా లేదా, శ్రీజ అంతగా ఏడవలసిన అవసరం ఉందా? ఒక చిన్న కామెంట్ పడేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.